గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నేను మీ ప్రదీప్ని. ఈ మధ్య స్పైస్ జెట్ విమానం ఒకటి క్యాన్సిల్ అయ్యి తిరుపతి ఎయిర్పోర్ట్ లో నేను కొంచెం అందరికీ కనిపించినప్పుడు లేదా ఒక వాయిస్ ప్రొటెస్ట్ చేసినప్పుడు అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సరే, మనం ఏం చేయలేం. అయితే ఆ పరిస్థితుల వెనకాల నా యాంగ్విష్ వెనకాల, నా యాంగర్ వెనకాల, నా కోపం వెనకాల లేదా నా ఆవేశం వెనకాల ఒక పర్పస్ ఉంది, ఒక కాజ్ ఉంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మొత్తం అక్కడ దాదాపు గంటన్నర సేపు నిలబడి మాట్లాడాను. అది మొత్తం పెట్టలేరు కాబట్టి ఎవరికి కన్వీనియంట్ గా వాళ్ళు అందులోని ముక్కలు తీసి లేదా వాళ్ళు షూట్ చేసిన బిట్లను మాత్రమే పోస్ట్ చేశారు. తప్పులేదు. అది చూసి చాలా మంది మంచిగా స్పందించారు. కొందరేమో వీడియో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కదా, ఇతను సో అండ్ సో కదా, అంతెందుకు తెచ్చుకోవాలి, ఫ్రంట్ లైన్ స్టాఫ్ చిన్నవాళ్ళు కదా, వాళ్ళ మీద అరిస్తే ఏం లాభం అని చెప్పి మాట్లాడారు. సో ఏదైనా కానీ ఒక బాధ్యత గల వ్యక్తిగా దానికి వివరణ ఇవ్వాలనుకున్నాను. ఎట్ ద అవుట్ సెట్ ఫస్ట్ నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే స్పైస్ జెట్ స్టాఫ్ కానీ, నిజానికి కాదు, వాళ్ళందరినీ మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళనే మాట్లాడాను నేను. కానీ ఈవెన్ అదర్వైజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా జరిగితే అన్కండిషనల్ అపాలజీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. పాయింట్ నెంబర్ 2, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది అని చిన్నపాటి అనాలిసిస్ లోకి వెళ్తే జరిగింది మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్ లో మీకు చెప్తాను. 8:30 ఇస్ ద లాస్ట్ ఫ్లైట్ ఫ్రమ్ తిరుపతి టు హైదరాబాద్. అది స్పైస్ జెట్ ఉంది కాబట్టే స్పైస్ జెట్ ని చాలా మంది ప్రిఫర్ చేస్తారు. నేను కూడా అట్లా ప్రిఫర్ చేశాను. గతంలో చాలా చేదు అనుభవాలు ఉన్నా సరే అది ఈసారైనా బాగుంటుందేమో అని ఇక గతి లేని పరిస్థితుల్లో దాన్ని 8:30 ఫ్లైట్ కి నేను నా ఫ్యామిలీతో పాటు వెళ్ళాను. దర్శనానికి కాదు, వేరే బిజినెస్ పని మీద వెళ్ళాను. వెళ్ళినప్పుడు దాన్ని ప్రిఫర్ చేశాను. 8:30 ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. కరెక్ట్ 6:30కో 6:45 మధ్యలో యువర్ ఫ్లైట్ ఈజ్ డిలేడ్, అది 11:10 బయలుదేరుతుందని ఒక మెసేజ్ వచ్చింది. మేము ఆర్గనైజ్డ్ బోనాఫైడ్ ప్యాసింజర్స్ కాబట్టి మాకు ఆ మెసేజ్ వచ్చింది. కింద కామెంట్లో ఎవరో పెట్టారు, మీకు మెసేజ్ వస్తుంది కదా అని. వచ్చింది సరే, లేట్ అయింది కదా అని వెంటనే ఏం చేసాం, మాకున్న టైంని వినియోగించుకోవాలని ఓ పావుగంట మేము దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురం వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని వెనక్కి ఎయిర్పోర్ట్ కు వస్తున్న తరుణంలో మళ్లీ ఒక మెసేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ వీఆర్ అబౌట్ టు రీచ్ ద ఎయిర్పోర్ట్. ఎప్పుడు అరౌండ్ 7:30 ఆ ప్రాంతంలో, 8:30 ఫ్లైట్, 7:30 ఆ ప్రాంతంలో ఒక మెసేజ్ వచ్చింది, యువర్ ఫ్లైట్ ఈజ్ గాట్ క్యాన్సిల్డ్ అని. మరి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏం చేయాలి? లాస్ట్ ఫ్లైట్ అది. అయితే బస్సులో వెళ్లాలా, కారులో వెళ్లాలా, ఏం వెళ్ళాలి, అసలు వీళ్ళు ఏమన్నా ఆల్టర్నేట్ చేస్తారా అని తెలుసుకోవడానికి వేరే స్పైస్ జెట్ ఆఫీస్ సిటీలో లేదు కాబట్టి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం. మాతో పాటు చాలా మంది అక్కడ దాదాపు 50-60 మంది ఉన్నారు అక్కడ. నేను వెళ్లేటప్పటికి సీన్ ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి జస్ట్ యంగ్స్టర్స్ ఇద్దరు అక్కడ నుంచుని ఉన్నారు. ఎవరు లేరు. వీళ్ళందరూ అడుగుతుంటే ఎవరు జవాబు చెప్పట్లేదు. నేను అడిగాను వెళ్ళి, అమ్మ వాట్ ఈస్ ద పొజిషన్ నవ్ అని అడిగాను. ఏం లేదండి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. అది తెలుసు తల్లి, వాట్ ఈస్ ద పొజిషన్ అని అడిగాను. ఏం లేదు, మీరు ఆల్టర్నేట్ ఫ్లైట్లు చేసుకోవాలి అన్నారు. అంటే రేపు మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ అలయన్స్ ఎయిర్తుంది కదా, దాన్ని మీరు ఏమైనా చేసిస్తారా ఆల్టర్నేట్? మేం చేసుకోవాలా? మేం చేయం, మేము స్పైస్ జెట్ మాత్రమే చేస్తాం, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ మీరే చేసుకోవాలి. సరే నాన్న, రేపు పొద్దున స్పైస్ జెట్ వెళ్తుంది అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా, కన్ఫర్మేషన్ చేయగలరా? అది నేను చెప్పలేనండి. మరి ఎలాగమ్మా? నాకు తెలియదండి. మరి నీకు తెలియనప్పుడు నువ్వు చిన్న జూనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ గా తల్లి, వై డోంట్ యూ ఎస్కలేట్ దిస్ కాల్? దీని ఎందుకు పై ఆఫీసర్కి చెప్పొచ్చు, మీ మేనేజర్ ఎక్కడున్నారు వారిని పిలవండి అన్న. మేనేజర్ ఇంకో కస్టమర్ తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 50 మంది కస్టమర్లు ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి గంటన్నర సేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మేనేజర్ బయటికి రాకుండా లోపల దాక్కుని వేరే కస్టమర్ తో మాట్లాడతాను అనే ప్రిటెక్స్ట్ చేస్తున్నారు. జనరల్లీ ఇప్పుడు నా అభిప్రాయం చెప్తాను. నేను 45 ఏళ్ల నుంచి ఫ్లైట్లలో ట్రావెల్ చేస్తున్నాను. నాకు ఇది కొత్త కాదు. ఫ్లైట్ క్యాన్సిల్ అవటము కొత్త కాదు. ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు ఎయిర్లైన్ ఏం చేస్తుంది అంటే మన అందరినీ తీసుకెళ్లి ఒక కాఫీ షాప్ లోనే ఎక్కడో కూర్చోబెట్టి, సార్ క్యాన్సిల్ అయింది లేదా డిలే అయింది, ఈ లోపల మీరు స్నాక్ తింటూ ఉండండి, మీకు ఆల్టర్నేట్ గా ఒక ట్రావెల్ అరేంజ్ చేసి వేరే హోటల్ అకామిడేషన్ చేస్తాము, మళ్ళీ రేపు పొద్దున మేమే మీ ఫ్లైట్ బుక్ చేస్తాము అని ఒక బాధ్యత తీసుకుంటారు. స్పైస్ జెట్ అలా తీసుకోలేదు, అసలు లోపలికి అలో చేయలేదు. ఇది రెండో హ్యాంగిష్. సరే, నేను అప్పటికైనా మా వైఫ్ టికెట్ బ్లాక్ చేసేసారు రండి అని చెప్పింది. కానీ నేను సడన్ గా చూసేటప్పటికి ఒక పసిపాప ఉన్న తల్లి, బేబీ, మంత్స్ బేబీ, పుట్టు వెంట్రుకలు చేయడానికి వచ్చిన ఒక బేబీతో ఉన్న తల్లి, నేను బిడ్డకి ఫీడ్ చేయాలి, నన్ను అలౌ చేయండి అంటుంటే అక్కడ పోలీసులు లోపలికి అలౌ చేయనియట్లా. ఎందుకు అలౌ చేయకూడదు? నా దగ్గర టికెట్ ఉంది కదా, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా, ఆమె బోనఫైడ్ ప్యాసింజర్ కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అవడం నా తప్పు కాదు కదా. అయినా సరే ఆ బిడ్డకి అలౌ చేయలేదు.
ఈ తల్లి వెళ్ళి అడుగుతాను ప్లీజ్ అంటే అలౌ చేయట్లేదు. నాకు వచ్చి చెప్తే నేను తిరిగి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఇది నేను చెప్పే ప్రతి అక్షరం యథార్థం అని చెప్పి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమన్నారంటే లేదండి ఎయిర్లైన్స్ చెప్తే అలౌ చేస్తాం లేకపోతే వీ కెనాట్ అలౌ ఇట్ అన్నారు. మళ్లీ కౌంటర్ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని లేదా వీళ్ళని అమ్మ ఎయిర్లైన్ అలౌ చేయండి, ఇంతమంది బయట నుంచున్నారు, 82 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ బయట ఉక్కపోతగా ఉంది, మీరు లోపలికైనా అరేంజ్ చేయండి లేదా తొందరగా కార్ అయినా తెప్పించండి, తొందరగా ఆల్టర్నేట్ అరేంజ్ చేయండి అని మనం మంచిగా చెప్తే కూడా వాళ్ళందరూ పట్టించుకోలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి మీరు మా పిల్లలు మిమ్మల్ని తిడితే లాభం లేదు, మీ పై ఆఫీసర్ ఎవరున్నారో వాడిని పిలవండి అంటే లేదు క్లయింట్తో మాట్లాడుతున్నారు, కస్టమర్తో ఎవడమ్మా కస్టమర్, ఇక్కడ ఇంతమంది కస్టమర్లు వెయిట్ చేస్తుంటే పిలవమని చెప్పి కొంచెం గట్టిగా అంటే ఆయన వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? దాదాపు 45 మినిట్స్ మేము ప్లీడ్ చేసి ఆర్గ్యూ చేసి అరిచి షౌట్ చేసి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ మేనేజర్ వచ్చాడు. వచ్చిన వాడు కోల్డ్గా ఉన్నాడు. అవునండి కరెక్ట్, రేపటి ఫ్లైట్ వెళ్తున్నాను మీకు గ్యారంటీ ఇస్తారు, నేను ఇప్పుడు ఎప్పుడు పంపిస్తారండి నాకు తెలియదండి, వస్తాయి వెహికల్స్ వస్తాయి. ఈజ్ ద వే వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్? దెన్ ఐ సెడ్ ఇంతమంది పెద్దవాళ్ళు పెట్టుకుని ఇంత ఆడవాళ్ళు పెట్టుకుని ఇంకా ప్యాథటిక్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ లోనే మార్నింగ్ బుక్ చేసుకున్నారు. అది ఆకాశంలో 3 సార్లు తిరిగి మళ్లీ 15 నిమిషాలు కింద దింపేసి టెక్నికల్ రీజన్స్ అని వేరే ఫ్లైట్ ఎందులోనో వీళ్ళని పంపించారట. అంటే పొద్దున్నుంచి ఈ ఫ్లైట్ ఇలా ఉందని మీకు తెలుసు, ఇబ్బంది వస్తుందని తెలుసు. ఒక పెద్ద ఎయిర్లైన్స్ కింద ఆల్టర్నేట్ వాట్ ఇన్ కేస్ ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే వీళ్ళని ఏం చేయాలి అనే ప్లాన్ బి మీకు లేనప్పుడు మరి అరవక ఏం చేస్తాను చెప్పండి? నేను నా కోసం అరవలా, నా కారు ఉంది, నా దగ్గర టికెట్ ఉంది, నా దగ్గర మా ఫ్రెండ్ హోటల్లో రూమ్ ఉంది, నేను అస్సలు నా కోసం అరవాలా. నేను అరిచింది ఎందుకు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పిల్లలు ఆడవాళ్ళు వీళ్ళందరూ ఉంటే వాళ్ళు అసలు జవాబు చెప్పలేని ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టాఫ్ వాళ్ళు. మీలో చాలా మంది ఫ్రంట్ లైన్ ఆఫీస్ కదండి, వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు కదండి, వాళ్ళని ఎందుకు తిడుతున్నారండి అంటే వాళ్ళు చిన్నవాళ్లే పెద్దవాళ్ళు కాదు, వాళ్ళ కంపెనీ రిప్రజెంటేటివ్స్ కింద అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పరిధిలో లేకపోతే ఒక ఫోన్ కాల్ చేసి వాళ్ళ హెడ్ ఆఫీస్ కో హైయర్ అప్స్ కో ఏం చేయాలంటే వాట్ ఈస్ ద మ్యాటర్ అని చెప్పాలి. నేను అప్పటికన్నా మీ వాళ్ళు ఎవరు కన్సర్న్ అయితే వాళ్ళతో మాట్లాడించండి, మేము మాట్లాడతాం. ఇట్స్ మోర్ దెన్ 1.5 hours దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఒక కారు లేదు, ఇచ్చే మంచినీళ్లు లేదు, కాఫీ షాప్ లేదు, లోపలికి అలౌ చేయట్లేదు, ఆల్టర్నేట్ టికెట్ బుక్ చేయట్లేదు, హోటల్ అకామిడేషన్ ఎక్కడా అని అడిగితే చెప్పడం లేదు. కాబట్టి నేను అలా షౌట్ చేశాను తప్ప నా వ్యక్తిత్వానికి కూడా అది తప్పు. ఒకవేళ నేను అలా చేస్తుంటే బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్తున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మంచి కోసం మన గళం ఎప్పుడు విప్పి తీరాల్సిందే. అది నీ కోసమైనా 10 మంది కోసమైనా. వాళ్ళందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో, కింద కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో నాకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అలాగే ఉంది. మీరు కూడా అది ఉపయోగించుకోండి. ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంటే మనం ధైర్యంగా నిలదీయాలి. కనీసం దీనివల్ల నెక్స్ట్ ఇంకోసారి ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఎలా అనే ఒక ఆలోచన వాళ్ళకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెప్తున్నాను. వ్యక్తిత్వ వికాసం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అందులో వస్తాయి. కాబట్టి ఒక వ్యాన్గార్డ్ లీడర్ గా, సిచ్యువేషనల్ లీడర్ గా అక్కడ ఉన్న వాళ్ళలో పెద్ద మనిషి కింద నేను వ్యవహరించానే తప్ప నా వ్యక్తిగత కారణాల కోసం నేను కోపం పోగొట్టుకోలేదు, నా బ్యాలెన్స్ పోగొట్టుకోలేదు. అలానే నా నేచర్ రియాక్ట్ అవటం కాదు, రెస్పాండ్ అవటం. ఇది రెస్పాన్స్ లో భాగమే అని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.